అంత శ్రద్ధగా వింటారు. పక్కన వాళ్ళ మాటలు పనికిరాని మాటలు కావాలంటే దేవుని శ్రేష్టకరమైన అమూల్యమైనటువంటి విలువైన దేవుని వాక్యమును మాత్రం వినడానికి ఇష్టపడరు. చాలా మంది సంఘాలు వదిలిపెట్టి పక్క సంఘాలకు వెళ్తూ ఉంటారు. ఏంటి అంటే, ఎవరున్నారు అక్కడ సరిగా ఉండే వాళ్ళు? ఊరు లేరు, సంఘం సరిగా లేదు, మందిరానికి వాళ్ళు సరిగ్గా లేరు, ఎవరు లేరు, అందుకే ఇంకో చోటికి పోతారు. ఆ సంఘంలో నీకు తెలుసా ఆ సంఘంలో బాగుందని? ఆ సంఘంలో ఎలాంటి వారో నీకు తెలుసా? ఆ సంఘంలో విశ్వాసుల గురించి నీకు తెలుసా? ఆ సంఘంలో పరిస్థితి గురించి తెలుసా? దూరపు కొండలు నునుపు అంట. ఏంటంట? దూరపు కొండలు నునుపు అట్లే కనపడతాయి. ఇది దగ్గర కొండ, గచ్చ పొదలు కనబడతా ఉన్నాయి, కంప చెట్లు కనబడతా ఉన్నాయి, తుమ్మ చెట్లు కనబడతా ఉన్నాయి, రాళ్ళు రప్పలు కనబడతా ఉన్నాయి. ఎవరున్నారు సరిగా? సంఘాన్ని వదిలిపెట్టిపోతున్నా. నువ్వు నేర్చుకునే ఆత్మీయ జీవితం ఏంటో, నీలో మంచితనం ఉంటే, నీలో నీతి నిజాయితీలు ఉంటే, నీలో సత్యం ఉంటే, దేవుని గురించినటువంటి విశ్వాసం నీలో ఉంటే, మాదిరికరమైనటువంటి జీవితముతో, మాదిరికరమైన ప్రవర్తనతో, మాదిరికరమైన నడవడికతో, మాదిరికరమైన మనసుతో, మాదిరికరమైన బుద్ధితో, మాదిరికరమైన స్వభావంతో దేవుని మందిరములో, నీ సంఘములో, నీ ప్రజల ఎదుట, నీ జనుల ఎదుట నువ్వు నడుచుకొని ఆ మార్గములోనికి నడిపించుటకు ప్రయత్నం చేయి. అంతేకాని సంఘాన్ని వదిలిపెట్టి పక్కకు పోవడం అనేది అది ఎంత బుద్ధిహీనతో చూడు. అది ఎంత బుద్ధిహీనమైన పని ఒకసారి ఆలోచించు. దేవుని మాటను శ్రద్ధగా వింటే, వాక్యం ఏమి చెబుతుందో నువ్వు ఆలకించినట్లయితే నీకు అర్థమవుతుంది. అది అర్థం కాకుండా, అర్థం చేసుకోలేక పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాం. అందుకే దానియేలు బహుప్రియుడికి ఎంచబడ్డ కారణం ఏంటంటే, దేవుని మాట, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనస్సు పెట్టి విన్నాడు. ఏం విన్నాడు? మనస్సు పెట్టి.